సోనీ గారి కనీసం ఇది సోనీ మరి మీరు ఎవరన్నా కవర్ చేయట్లేదు కదా 11 అని చెప్పి అందరికి సరే గోదావరి మీటింగ్ వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారిది మీకు ఉందా అక్కడ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతారు కదా అని ఒక నిమిషం మాట్లాడితే ఈ రోజున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టు గురించి మీతో మాట్లాడటం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్న నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా లేని లిక్కర్ మాఫియాని సృష్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. లోక్సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి గారు ఆంధ్రదేశంలోని జరుగుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ ఇక్కడ అమరావతిలో చెప్పారు అమరావతి రాజధాని పూర్తి చేస్తా ఉన్నారు అక్కడ ఇంకా పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితుల్లోనే అదంతా ఉన్నది. ఇవన్నీ ఆయన ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దీని గురించి ప్రస్తావిస్తారనే కక్షతో దీన్ని మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టూ ఉన్న ఆయన మనుషులందరినీ ఆయనకి సన్నిహితంగా ఉన్న మనుషులందరినీ కూడా ఈ అక్రమ అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక బలం తగ్గుతుంది, ఆయన ఈ ప్రజల్లోకి రావటం ఆగుతారన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక శక్తి, ఆ శక్తి ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయన ప్రజల నుంచి వేరు చేయటం ఎవరు సాధ్యం కాదు. మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా 2014 నుంచి 3 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యునిగా అలాగే ప్యానల్ స్పీకర్గా కూడా చేసిన అనుభవం ఉంది. ఆయనకి అసలు ఈ మద్యం మాఫియా అనే దాంతో సంబంధం లేదు, మద్యం మాఫియా అనేదే లేని దాన్ని సృష్టించి ఆయన్ని అందులో ఇబ్బంది పెడతాం జరుగుతుంది. 2019-24 మధ్యలో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం వారు చేయడం జరిగింది. అది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన సంస్థ కాదు. ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకు నిర్ణయించిన డిస్టిలరీస్ నుంచే అదంతా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధమైన కొత్త డిస్టిలరీ కూడా హామీ ఇవ్వలేదు, అలాగే ఏ డిస్టిలరీ కూడా కొత్తగా ఇవ్వటం జరగలేదు. అలాంటి సమయంలో మిథున్ రెడ్డి గారు దీని అందరికీ కీలక సూత్రధారి అని చెప్పి మిథున్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని అందరినీ కూడా లేని అరెస్టులు చేసి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఎన్ని చేసినా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ముందు ఈ స్కాము జరిగింది, ఈ స్కామ్లో అంతా 50,000 కోట్లు జరిగింది, 30,000 కోట్లు జరిగింది, 20,000 కోట్లు జరిగిందని మాట్లాడుతూ ఈ సిట్టువారు జరిగింది. ఆఖరికి మొన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే రోజున 3,000 కోట్లు స్కామ్ జరిగిందని చెబుతున్నారు. అలా 3,000 కోట్లు స్కామ్ జరుగుతానికి ఇదేమి ప్రైవేటు వ్యక్తుల దగ్గర జరిగిన వ్యాపారం కాదు. ఇది గవర్నమెంట్ నిర్ణయించిన జీవో, గవర్నమెంట్ పెట్టిన షాపులు. ఆ గవర్నమెంట్ షాపుల్లో వీరందరూ కూడా గవర్నమెంట్ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులతో చేయించిన డిస్టిలరీ నుంచి వచ్చిన సరుకు అది. అలాంటి దాన్ని వారు మాఫియా జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి వీళ్ళందరినీ దాంట్లో ఇరికించడం జరిగింది. ఎన్ని చేసినా కడిగిన ముత్యంలాగా మిథున్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నిన్న మా పార్టీ ప్రకాశం నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అందరికీ పెద్ద అయిన కారుమూరు నాగేశ్వరరావు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తణుకులో వారు అల్లర్లు సృష్టించి మోటార్ బైకులకి సైలెన్సర్లు తీసివేసి ఆయన కారు చుట్టూ నానా హంగామా చేసి మా పార్టీ చైతన్య రథంపై వారు ఎక్కి లేని అల్లరి సృష్టించారు. ఇవన్నీ ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కారుమూరు నాగేశ్వరరావుని కానీ మా పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను కానీ ఎవరూ అధైర్యపరచలేరు. దాని మూలంగా మా పార్టీ ఏమీ కిందకి అయ్యే పరిస్థితి ఉండదు. ఇలా చేయటం మూలన మా పార్టీ సమయం పాటిస్తుంది. మేము కూడా ఆ సమయం ఎందుకు పాటిస్తున్నామంటే మాకు చట్టం అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం ఉండబట్టి మేము ఇవాళ జరుగుతున్న ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎందుకంటే అల్లరి మోకలని మేము అల్లరి మోకలు కాదు. మేము ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకులంతా క్రమశిక్షణ గల వాళ్ళు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సర కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత మేలు చేసింది, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల అమలులో ఎంతవరకు సఫలీకృతమైంది మనందరికీ తెలుసు. ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన చేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను జైలుకు పంపే పనిలో ఉన్నారు. దాదాపుగా ప్రభుత్వ పాలన విఫలమైంది. ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో ఉన్నారు. అది తెలిసి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి లిక్కర్ కేసులో ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి అరెస్టు, అంతేకాకుండా ఐఏఎస్లని ఐపీఎస్లని అరెస్టులు చేయటం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం, ఇందాక సార్ చెప్పినట్టు ప్రశ్నించే ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టడానికే చూస్తున్నారు. అయితే త్వరలోనే ప్రజలు అన్నీ తెలుసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనేది మా నమ్మకం. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. మీరు విపరీతమైన పరిపాలనలో మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం, శాంతి భద్రతలను గాలికి వదిలేయటం, ముఖ్యంగా ప్రభుత్వాధికారులు ప్రభుత్వ పక్షాన పనిచేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే నిన్న కాక మొన్న తణుకులో మా కారుమూరు నాగేశ్వరరావు గారు, ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గారు, ఆయన మరి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభకు వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన ఆందోళన, ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలు కారుమూరు నాగేశ్వరరావు గారి మీద జరిగిన దాడిని మేము అందరం ఖండిస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునేలాగా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని జనసేన నాయకుల్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య పరిపాలన. అందరూ ఏ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల్ని ధైర్యంగా ప్రజల ముందు చెప్పుకునే హక్కు ఉంటుంది. అలాంటి మరి కారుమూరు నాగేశ్వరరావు గారు, ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ గారు, ఆయనకే రక్షణ లేకుండా మరి ఈ పోలీసు యంత్రాంగం కూడా ఆయన పక్షాన నిలవలేకపోయింది. అది చాలా దారుణమైన చర్య. ఇలాంటి చర్యలన్నీ మేము ఖండిస్తున్నాం. అలాగే మొన్న లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను కూడా ఎంపీ అయినా ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. మేము అడిగేది ఒకటే, సీనియర్ నాయకులు అని చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ ఆయన చేసేది ఏంటి?
అని ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ 6 హామీలు ఒక్కటే అమలు చేయలేకపోయారు. ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు మరొకసారి ఆలోచించుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు నెరవేర్చగలరా లేదో మీరు ఆలోచించుకోండి, లేకపోతే గద్దె దిగిపోవటం బెటర్ అని. మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది కూటమి ప్రభుత్వము. మనం చూస్తున్నాము, రోజు హత్యలు, అత్యాచారాలు, అరెస్టుల పర్వంతో కొనసాగిపోతున్నారు. మరి కూటమి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కేవలం కుటుంబ సభ్యులని, అంటే క్యాడర్ని కానీ, సోషల్ మీడియా వాళ్ళని కానీ, నాయకులను కానీ ఇలాగా ఎంపీలు ఎమ్మెల్యేల టార్గెట్గా పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న అరాచక పాలన, ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలుపరచలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ప్రజలు ఏమనుకుంటారా అన్న ఉద్దేశంతో ప్రజలు దృష్టి మరల్చడానికి రోజుకొక ఇది పెట్టి మరి నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. మనం మిథున్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన్ని మరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయించడం జరిగింది. మాకు తెలియక అడుగుతున్నామండి, గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం షాపులు నడిపి టైం టు టైం పెట్టి మరి అక్కడ కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంఆర్పి మరి గవర్నమెంట్ పెట్టిన రేటుకే మందులు అమ్మించి ఆ ఆదాయం ప్రభుత్వానికి వచ్చే విధంగా చేసి ఆ రకంగా చేస్తే అందులో స్కామ్ ఎలా జరిగిందండి? మరి అందులో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు కదా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ స్కామ్ అనేది ఎందుకు జరుగుతుంది ప్రభుత్వ హయాంలో జరిగితే? అంటే ఇప్పుడు ఈయన టెండర్స్ పిలిచి మరి తెలుగుదేశం నాయకులకి మరి ఆయనకు సంబంధించిన వాళ్ళకి షాపులు ఇచ్చుకొని, అదేవిధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం లాగా ఎనీ టైం మద్యం దొరికే విధంగా వాళ్ళ ఇష్టమైన రేట్లు పెట్టుకొని అమ్ముకునే విధంగా చేసి ప్రభుత్వంలో మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తెలుగుదేశం యొక్క కూటమి పాలనలో ఉన్న నాయకుల యొక్క జోబులోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు చూడండి, అది లిక్కర్ స్కామ్ అంటే. మరి గత ప్రభుత్వంలో అలా జరగలేదే. ఎంతోమందికి జీవనాధారం కలిగించి ప్రభుత్వమే నడిపి ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆ ఆదాయం మరలా ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఈ విధంగా నాయకుల్ని అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. మరి మిథున్ రెడ్డి గారు అలాంటి అక్రమాలు చేసేవాడు, స్కాములు చేసేవాడు అయితే ఆయన 3 సార్లుగా ఎంపీ అవరు, వాళ్ళ నాన్నగారు అన్నిసార్లు ఎమ్మెల్యే అవడం అనేది జరగదు. ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం ప్రజలతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందా, ఎవరిని టార్గెట్ చేస్తే ప్రజల దృష్టి మేము ఇవ్వని పథకాలు ఇవ్వకుండా ఆపడానికి ఇదవుతుందా అని చెప్పేసి ఆలోచన చేసి మీరు టార్గెట్గా కొంతమంది నాయకులను పెట్టుకొని మీరు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. మరి నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి అంటున్నారు. 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు మీరు. మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మీకు తెలీదా? హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలీదా? ఈ హామీలు అమలు చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్లు ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, క్యాడర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మరి మిథున్ రెడ్డి గారు నిర్దోషిగానే ఆయన బయటకు వస్తారు. మరి అది మా అందరికీ తెలుసు. మీరు కావాలనే చేస్తున్నారని ప్రజలందరూ కూడా కూటమి పాలకుల మీద ఏ విధంగా ఇలా లేనిపోని చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. కూటమి ప్రభుత్వంలో మరి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తూ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ వారిని జైల్లో పంపిస్తూ మరి కూటమి ప్రభుత్వం అమలుపరుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మరి దారుణమైన పరిస్థితి. మిథున్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో పెట్టి లేని స్కామ్ని సృష్టించి లిక్కర్ స్కామ్ అంటూ మరి మిథున్ రెడ్డి గారిని జైల్లో పంపించడం చాలా దారుణమైన విషయం. మిథున్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి. ఆయన ఒక తెల్ల కాగితం లాంటివి. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టి ఎలా చేసినా కూడా ఆయన బయటికి మాత్రం నిర్దోషిగా వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ కూటమి పాలనలో మద్యం విధానం చూసుకుంటే షాపులు ఎన్నైతే ఉన్నాయో దానికి మించి బెల్ట్ షాపులు పెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో లిక్కర్ మీద వచ్చిన ఆదాయం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో
ఉన్న ఆదాయం కంటే జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం ఎక్కువ. దాన్ని బట్టి స్కామ్లు ఎవరు చేస్తున్నారు అన్నది మీరు ఆలోచించాలి. కావున మరి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం చాలా దారుణం. మరి అదేవిధంగా ఎవరైతే జగన్ చుట్టుపక్కల ఉన్నారో అటు మరి వంశీ గారిని కానీ అలాగే ఇతరత్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అది మేము ఖండిస్తున్నాము. మరి ఈ కూటమి పాలన చూసుకుంటే మేనిఫెస్టోలో అనేకమైన అంశాలు తీసుకొచ్చింది. సూపర్ 6 అని చెప్పింది. అవి కాకుండా 143 వాగ్దానాలు చేసి అవన్నీ అమలు పరుస్తామని చెప్పేసి తెలియజేసింది. కానీ ఈరోజు చూసుకుంటే మరి నిన్న అచ్చెన్నాయుడు గారు తల్లికి ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి నెలకు ప్రకటించడం జరిగింది. అది అమలు పరిస్తే కనుక రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రాష్ట్రాన్ని అమ్మినా కూడా ఆ పథకం పెట్టడానికి వీలు ఉండదని చెప్పారు. మరి మిగతా పథకాలు చూసుకుంటే ఏది కూడా సక్రమంగా నిర్వహించట్లేదు. పెన్షన్ విధానం చూసుకుంటే మరి 30% కోత. ఈరోజు ఏలూరులోనే సుమారు 7,000 పెన్షన్ల కోత విధించడం జరిగింది. ఇలా చూసుకుంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాక్షస పాలన అందిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మీద అనేకమైన భౌతిక దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, అరెస్టులు చేస్తూ మరి నీచమైనటువంటి పాలన అందిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయా మేము ఒకటే కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్రమశిక్షణ నేర్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. మేము మరి నీతిగా నిజాయితీగా పరిపాలన అందించిన ఘనత మాకే దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండగా మరి అప్గ్రేడ్లు ఆయన ఏ ఒక్కటి ఇవ్వలేదు. డిజిటల్ అన్నీ కూడా ఇచ్చింది మీరే. మీ ప్రభుత్వంలోనే అనేకమైన స్కాములు జరిగినాయి. 2014 నుండి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మద్యం ఏర్లై పారి కుంభకోణాలు జరిగినాయి. మరి టీడీపీ కార్యకర్తలు, నాయకులు జోబులు నింపిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రభుత్వం ద్వారా షాపులు కొనసాగిస్తూ మరి అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించి మరి అబ్గారి ద్వారా అనేక రాబడులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమానికి రూపాయి ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఈనాడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక బెల్ట్ షాపు, ప్రతి దగ్గర కూడా చీఫ్ లిక్కర్లు, ప్రతి దగ్గర కూడా తాగి చనిపోయే పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయి. అయ్యా మేము ఒకటే కోరుతున్నాం, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచ్చలేని నాయకుడు 3 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజాదరణ పొందినటువంటి ఏకైక నాయకుడు మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించడం చాలా హేయమైన చర్య. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈనాడు రాక్షస పాలన మాని ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజలకి మేలు చేయండి తప్ప ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తూ ఆనందాన్ని సంతోషించడం అనేది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాం. మరి మా నాయకుడు మిథున్ రెడ్డి గారు మరి ముత్యంలాగా బయటకు వస్తారాయన తప్పకుండా. ఎందుకంటే ముత్యంతో సమానం మరి మిథున్ రెడ్డి గారు. మాకు న్యాయస్థానం మీద అపారమైన గౌరవం ఉంది. తప్పకుండా మేము కోర్టు ద్వారా మేము ఈ విషయాన్ని తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి. సురేష్ బాబు అండి, మన ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జేపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్తో మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజున ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా కూటమి పాలన జరుగుతుంది. దానికి ఒకటే నిదర్శనం, ఎటువంటి నేర చరిత్రలు లేని గౌరవ ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులైన
మిథున్ రెడ్డి గారిపై మద్యం మాఫియాని అంటగట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఈ రోజున కూటమి పాలనలు అందరూ కూడా ఆ రోజునిచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి మద్దతును, ప్రజల్లోనికి ఆయనకు వస్తున్నటువంటి అభిమానాన్ని చూడలేక వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద కావాలని చెప్పి ఈ అక్రమ కేసులు బనాయించడం అనేది జరుగుతుంది. ఈ అక్రమ కేసులకు సంబంధించి ఆల్రెడీ మేము చేయని తప్పుకి మేము బలవుతున్నామని చెప్పని మా ఆత్మ క్షోభించినప్పటికీ కూడా ప్రజాకోర్టులోనే రానున్న రోజుల్లో ఈ విషయం తేల్చుకుంటాం. మిథున్ రెడ్డి గారు ఒక్కడే కాదు, ఈ రోజున మిథున్ రెడ్డి గారు వెనుక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి అండగా నిల్చున్నాం. కూటమి పెద్దలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, అయ్యా మీరు చేస్తున్నటువంటి హేయమైన చర్యలకు రానున్న రోజుల్లో తగిన మూల్యం మీరందరూ కూడా చెల్లించుకుంటారని చెప్పని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.